హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య రఘురామ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రఘురామ్ బాధపడుతూ ఆద్యని ఓదారుస్తూ ఉంటాడు. జానకి కూడా ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య తల మీద చేయి పెట్టి బాధపడుతూ జానకి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆద్య చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. ఆద్య ఏడవటం చూసి శ్రీను కూడా ఏడ్చినట్టు ఫేస్ పెట్టి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. జానకి అలాగే పద్మ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఆద్య అంతలా ఏడ్చేస్తూ ఉంటుంది. రఘురామ్ మళ్ళీ ఇలా అంటాడు, అమ్మ ఆద్య ఏడవకమ్మ, బాధపడకు. మీ నాన్న ఒకవేళ చనిపోయి కానీ ఉండుంటే ఎక్కడో ఒక చోట తేలేవాడు. ఇక చనిపోలేదు కాబట్టి ఇప్పుడు తను ఎక్కడో ఒక చోట బాగానే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ విషయం గురించి నువ్వు ఆలోచించకు, బాధపడద్దమ్మా. నాకు తెలిసిన పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పెట్టి మీ నాన్న గురించి ఎంక్వైరీ చేపిస్తాను. ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. నువ్వు బాధపడొద్దమ్మా, నాన్నకి ఏమీ కాలేదు, ఆ నా హామీ నేను ఇస్తున్నాను కదా అని అంటూ రఘురామ్ చెప్పగానే ఆద్య సరే పెదనాన్న అని ఏడుస్తూ ఉంటే వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏడవద్దు అని రఘురామ్ చెప్తే ఆద్య సరేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీను ఆద్య వెళ్తూ ఉంటే అలాగే చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆద్య బయటికి వెళ్ళిపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది. రఘురామ్ అందరూ అక్కడ నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. బాధపడుతూ ఆద్య అక్కడ బయట నుంచని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి అస్మిత దగ్గరికి వచ్చేస్తుంది. అస్మిత అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. రామలక్ష్మి అస్మిత దగ్గరికి వచ్చి రాగానే ఏంటి ఎందుకు పిలిచావు అని అంటే, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రామలక్ష్మి అని అంటే, ఎందుకు పిలిచావో చెప్పు ముందు అని అంటూ రామలక్ష్మి అంటుంది. అప్పుడు ఇక్కడేమో ఇంటి దగ్గర రఘురామ్ బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటే గోల్డ్ షాప్ అతను వస్తాడు. అప్పుడు రఘురామ్ అడుగుతాడు, ఏంటి మీ వ్యాపారం ఎలా జరుగుతుంది అని అంటే, చాలా బాగా జరుగుతుంది రఘురామ్ గారు, మీ చేత ఓపెనింగ్ చేపించాం కదా, అందుకనే ఈ వ్యాపారం చాలా బాగా జరుగుతుంది అంటే, మరి డబ్బులు ఏమైనా కావాలా, ఇలా వచ్చారు అని రఘురామ్ అడిగితే, డబ్బులేమీ వద్దండి, జానకి గారు రామలక్ష్మి కూతురు నగలన్నీ మెరుగు పెట్టించడానికి కోసం అలాగే చేపించినవి అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకొని వచ్చాను నేను అని చెప్పగానే, సరే అది జానకిని పెరట్లో ఉన్నట్టుంది, తన్ని పిలుస్తాను, ఇలా ఇచ్చేసేయండి అని అంటే, సరే ఇక్కడ పెట్టే అని అన్నీ చూపించి నగలన్నీ ముందు పెడతాడు. రఘురామ్ వాటిని చూసి సరే నేను జానకికి ఇస్తాను, మీరు వెళ్ళిపోండి అని రఘురామ్ చెప్తే సరే అని అతను వెళ్ళిపోతాడు. రఘురామ్ జానకి అని పిలవగానే జానకి అక్కడికి వస్తుంది. రాగానే ఇలా అంటాడు రఘురామ్, ఏంటి జానకి ఏం చేస్తున్నావు అంటే, ఏమీ లేదండి అని చెప్పగానే, రామలక్ష్మి ఎక్కడుందంటే తన గదిలో ఉంది అని జానకి చెప్తుంది. అప్పుడు రఘురామ్ తన కోసం ఇదిగో నగలు తీసుకొచ్చాడు అని చెప్పగానే, అప్పుడు జానకి సరే నేను తీసుకెళ్ళి ఇస్తాను అని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు రఘురామ్ అంటాడు, ఇలా ఇవ్వు జానకి, రామలక్ష్మికి నేనే వెళ్ళి ఇస్తా అని రఘురామ్ అంటే, రామలక్ష్మి దగ్గరికి మీరు వెళ్తారా, నేనే వెళ్ళి ఇస్తానులేండి అని జానకి అంటే, వద్దు నేను రామలక్ష్మితో కొన్ని విషయాలు మాట్లాడాలి, అందుకని తనతో కాసేపు మాట్లాడి వస్తాను అని రఘురామ్ ఆ నగల బాక్సులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆద్య దగ్గరికి వచ్చి, ఏంటి పెద్దమ్మ ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు అని అడిగితే అప్పుడు జానకి చెప్తుంది, మీ పెదనాన్న చూడమ్మా ఎలా వెళ్తున్నారో అంటే, అప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్తున్నారు, మా గదిలోక అంటే, అవునమ్మా రామ దగ్గరికి వెళ్తున్నాడు, నగలు తీసుకొచ్చి ఇచ్చారు, ఆ నగలు తీసుకొని రామతో మాట్లాడతానని వెళ్ళారు, చాలా కంగారుగా ఉంది నాకు అంటే, రామతో మాట్లాడితే ఎందుకు కంగారు పడుతున్నారు పెద్దమ్మ అంటే, తను ఇష్టపడుతున్న అబ్బాయిని కదా తను పెళ్లి చేసుకుంటుంది, ఇప్పుడేమో అది నాకు ఈ పెళ్లి వద్దు అంటుంది, ఆ విషయం ఇంకా నేను మీ పెదనాన్నతో చెప్పలేదు, ఆ విషయం చెప్తే ఏం జరుగుతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది, మరి ఇప్పుడు వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడితే ఆ విషయం ఎక్కడ చెప్పేస్తుందా, కోపంలో ఆయన ఏం చేస్తారా, అసలు ఏమవుతుందో నాకు తెలియట్లేదమ్మా, అందుకని చెప్పలేక నేను ఆయనతో చెప్పడానికి భయపడి ఊరుకున్నాను, ఇప్పుడు ఆయనే వెళ్తున్నారు, అదేం మాట్లాడుతుందో ఈయనేం మాట్లాడతారో నాకేమీ అర్థం కావట్లేదు అని జానకి టెన్షన్ పడుతూ ఉంటే, ఆద్య నువ్వేమీ కంగారు పడకు పెద్దమ్మ, నేను చూసుకుంటాను అని చెప్పి ఆద్య అంటుంది. అప్పుడే రఘురామ్ మళ్ళీ బయటికి వచ్చేస్తూ ఉంటాడు. గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ రామ కనిపించదు. రామ అని పిలుస్తాడు, అయినా పలకపోవడంతో కిందకి మళ్ళీ వచ్చేస్తాడు. అప్పుడు జానకి ఆద్య చూస్తారు, అదిగో పెద్దమ్మ పెద్దనాన్న వచ్చేస్తున్నారు అని ఆద్య చెప్తే, జానకి ఏంటి అప్పుడే వచ్చేస్తున్నారు ఈయన అని అలా టెన్షన్ పడుతూ చూస్తుంది.
రఘురాం వచ్చి జానకి రామలక్ష్మి ఎక్కడా అని అడిగితే జానకి కంగారుగా అది అని అంటూ ఉంటే ఆద్య అంటుంది, అది పెదనాన్న తను బయటికి వెళ్ళింది అంటే. అవునా, అదే వెళ్ళి చూశాను, గదిలో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిందని. జానకి నీకు తెలియదా అంటే అప్పుడు జానకి ఏం చెప్పదు. పెద్దమ్మకి తెలియదు పెదనాన్న, ఇందాక నాతోనే పెళ్ళి ఉంది కదా, ఫ్రెండ్స్తో మాట్లాడేస్తానని చెప్పి వెళ్ళింది అని చెప్తే అప్పుడు రఘురాం, ఓ అవునా జానకి, ఇదిగో ఈ నగలు నువ్వే రామ వచ్చాక ఇవ్వు అని రఘురాం ఆ నగలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. జానకి కంగారు పడుతూ ఆద్యని చూస్తూ ఉంటే, ఆద్య నువ్వు కంగారు పడొద్దు పెద్దమ్మ, రామ ఎక్కడికి వెళ్ళిందో నేను తెలుసుకుంటాను అని ఆద్య అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి అస్మిత దగ్గరికి వస్తే అస్మిత రామని చూడగానే చాలా థ్యాంక్స్ రామలక్ష్మి వచ్చినందుకు అంటే అప్పుడు రామలక్ష్మి, నన్ను ఎందుకు పిలిచావు, ఎందుకు రమ్మన్నావో చెప్పు ఫస్ట్ అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి అప్పుడు నువ్వు వస్తావో రావో అనుకోను అని చెప్పగానే, నేను రావాల్సిన అవసరం ఏంటి, నువ్వు నన్ను పిలవటానికి కారణం ఏంటో అది మాత్రమే చెప్పు, ఇంకేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు నీతో నాకు అని రామలక్ష్మి అంటుంది. అప్పుడు అస్మిత అంటుంది, రామలక్ష్మి నువ్వు నన్ను కాపాడాలి, ప్లీజ్ రామలక్ష్మి నువ్వే నన్ను సేవ్ చేయాలి అని కాళ్ళు పట్టుకుంటుంది అస్మిత. అప్పుడు రామ షాక్ అయిపోతుంది, ఏంటి నా కాళ్ళు పట్టుకున్నావేంటి అంటే, లే అస్మిత పైకి లే అంటే, ప్లీజ్ రామలక్ష్మి నన్ను కాపాడుతానని మాటివ్వు, నాకు మాటివ్వు రామలక్ష్మి, అందుకే అన్ని నేను ఎవరి కాళ్ళు పట్టుకోలేదు తెలుసా అని పైకి లేచి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇప్పటిదాకా నేను ఎవరి కాళ్ళని పట్టుకోలేదు, ఎవరిని ముట్టుకోలేదు, కనీసం మా అమ్మ నాన్న కాళ్ళని కూడా నేను టచ్ చేయలేదు, అలాంటిది ఈరోజు నీ కాళ్ళు పట్టుకున్నానంటే ఒక క్షణం ఆలోచించు రామలక్ష్మి అంటే, ఎందుకు నువ్వు నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు, అసలు నేనేం హెల్ప్ చేయగలను నీకు, అయినా నువ్వు డబ్బు పడేస్తే రానిది అంటూ ఏముంటుంది, అక్కడ హాకీ అయినా ఇక్కడ కోచ్ అయినా ఇంకా ఏ పనైనా నువ్వు అనుకున్నట్టుగా డబ్బు పడేస్తే వచ్చేస్తాయి కదా అని రామలక్ష్మి అంటే అస్మిత అంటుంది, అవును రామలక్ష్మి నువ్వు అన్నది కూడా నిజమే, డబ్బు పడేస్తే ఏదైనా వస్తుంది అని చెప్పి నేను అనుకునేదాన్ని, కానీ డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయని ఇప్పుడే తెలిసింది రామలక్ష్మి అని అస్మిత అంటే, ఏం మాట్లాడుతున్నావు అంటే, నన్ను నా కడుపులో బిడ్డని నువ్వే కాపాడాలి రామలక్ష్మి అంటే, ఏంటి ఏమంటున్నావు అని రామలక్ష్మి అంటే, అవును శౌర్య సార్కి నాకు పుట్టబోయే బిడ్డ, నా కడుపులో బిడ్డ కోసం ఆలోచిస్తున్నాను రామలక్ష్మి అంటే, కడుపులో సరికి నీకు బిడ్డ అంటే, అవును ఆ రోజు చూసావు కదా మేమిద్దరం అలా ఉన్నాం అంటే రామలక్ష్మి గుర్తు తెచ్చుకుంటుంది. అలా నువ్వు ఆ రోజు చూసావు కాబట్టి నీకు కనిపించాం, అంతకుముందు చాలాసార్లు మేము కలిసాం. అలా నేను అప్పటికీ సార్తో చెప్పాను పెళ్ళయ్యేదాకా వద్దు అని, 5 సంవత్సరాల దాకా ఇవేంటి వద్దు అని చెప్పాను, అయినా సరే సార్ సరే అన్నారు, కానీ నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నారు. నేను వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ తర్వాత తెలిసింది, టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అందుకే ఇప్పుడేమో సార్ నన్ను పెళ్లి చేసుకోమని చెప్తే సార్ ఏమో మీ విషయంలో టెన్షన్ పడుతున్నారు, ఇప్పుడు పెళ్ళి అనుకున్నారు, ఇప్పుడు కానీ ఇలా చేశారు అంటే రఘురామ్ గారు నన్ను చంపేస్తారు, ఈ పెళ్ళైతే ఆవని ఆ తర్వాత రామలక్ష్మిని వదిలించుకొని నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు మా అమ్మ నాన్నతో కూడా నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేదు రామలక్ష్మి అని అస్మిత ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి అలా చూస్తూ, లేదు నేను నమ్మను, శౌర్య సార్ విషయం నువ్వు ఇదంతా చెప్తే నేను నమ్మలేకపోతున్నాను, నేను నమ్మను అని రామలక్ష్మి చెప్తే, నాకు అదే అర్థమవుతుంది నువ్వు నమ్మవని నాకు తెలుసు రామలక్ష్మి, కానీ నా కడుపులో బిడ్డ, నేను ఎందుకు అబద్ధం చెప్తాను, తన ప్రాణం తీయాలని నాకు లేదు రామలక్ష్మి, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా, నా బిడ్డని నేను పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు, నా కడుపులో బిడ్డని నేను బ్రతికించుకోవాలి సార్, లేకపోతే నేను బ్రతకలేను, నా కడుపులో బిడ్డని తీసేసుకొని అలా బ్రతకలేను, నువ్వు 3 ప్రాణాలు కాపాడాలి రామలక్ష్మి, మీ నాన్నతో చెప్పి ఎలాగైనా నీ పెళ్ళి ఆపుకొని శౌర్య సార్ నాకు దక్కేలా చేయి రామలక్ష్మి అని అంటూ అస్మిత ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, శౌర్య సార్ ఎప్పటికీ అలా చేయరు అంటే, లేదు రామలక్ష్మి నేను నిజమే చెప్తున్నాను అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మమ్మల్ని కాపాడాలి అంటే నువ్వే దిక్కు, నువ్వే, అందుకనే నిన్నే పిలిచాను రామలక్ష్మి, ఎలాగైనా మమ్మల్ని కాపాడు, శౌర్య సార్ని నాకు అప్పగించేసేయి, సార్ని వదిలేసే రామలక్ష్మి, మీ నాన్నతో మాట్లాడి ఈ పెళ్ళి 2 రోజుల్లో ఉంది కాబట్టి
ఆయన చాలా కంగారు పడుతున్నారు. నిన్ను పెళ్లి చేసుకోవటం శౌర్య సార్కి అసలు ఇష్టం లేదు రామలక్ష్మి అని అంటే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అందుకే ఆర్య కూడా చూసావు కదా, అంత ప్రూఫ్ ఉంది. మరి ఇంకెందుకు నువ్వు నమ్మట్లేదు రామలక్ష్మి? ప్లీజ్ నా మాట విను. నన్ను, నా బిడ్డని, సార్ని, ముగ్గురిని కాపాడే బాధ్యత నీ చేతుల్లో పెడుతున్నాను అని అస్మిత ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళగానే కన్నీళ్లు తుడుచుకుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అస్మిత కావాలని యాక్ట్ చేస్తుంది. రామలక్ష్మి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీను వాళ్ళ నాన్న ఇళ్ళకి వచ్చి కూర్చుంటారు. వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు శ్రీనుతో, ఈ లోకంలో ఏ తండ్రైనా కొడుకుకి ఇలా మందు కల్పిస్తారా? నువ్వు నాతో ఇలాంటి పని చేయిస్తున్నావు అని అంటూ వెంకట్రావు అలా చెప్తూ ఉంటే శ్రీను ఆద్యని గుర్తు తెచ్చుకొని అంతకుముందే వెళ్ళి ఆద్యతో మాట్లాడతాడు. ఆద్య, నేను ఏ తప్పు చేయలేదు ఆద్య, నేను నిజంగా మీ నాన్నని చంపలేదు. ఇందాక మావయ్య కూడా చెప్పాడు కదా అంటే, ఆద్య ప్రూఫ్ ఏమీ లేదు కదా శ్రీను, అయినా వెళ్ళిపో, నాతో మాట్లాడకని పంపించేస్తుంది కదా. అది గుర్తు తెచ్చుకొని శ్రీను ఆ బాటిల్ ఎత్తి తాగేస్తూ ఉంటాడు. వెంకట్రావు, ఒరే నాన్న అలా తాగకూడదురా, ఆపురా ఆపు అని అంటూ బాటిల్ తీసేస్తాడు. అలా తాగకూడదు, కొంచెం కొంచెం పోసుకొని సిప్ చేస్తూ తాగాలి. ఒకేసారి తాగితే కిడ్నీలు, లివర్లు అన్నీ ఫెయిల్ అవుతాయిరా, అందుకే ఇలా తాగకూడదు అంటే, లేదు నాన్న, ఆద్య నన్ను అన్న మాటలకి నాకు చాలా బాధగా ఉంది. ఆద్య నన్ను అనుమానిస్తుంది నాన్న, నన్ను అనుమానిస్తుంది. నేను ఎందుకు ఆద్యని ఇంత ప్రేమించిన వాడిని వాళ్ళ నాన్నని చంపుతాను, అది కూడా తనకి అర్థం కావట్లేదు అంటే, వెంకట్రావు, నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను రేరా అంటే, అవును మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అందరూ అర్థం చేసుకుంటారు, తనెందుకు అర్థం చేసుకోదు అంటే, నేను మాట్లాడతాను రా, ఆద్యతో నేను మాట్లాడతాను, నేను అర్థం చేసుకునేలా నేను చెప్తాను అంటే, ఏం మాట్లాడుతున్నావు నాన్న, నువ్వు చెప్తే ఎలా వింటది అంటే, ఆద్యని నేను పెళ్లి చేసుకోమని ఒప్పిస్తాను రా అంటే, నేను వాళ్ళ నాన్నని చంపానని ఇంతలా మొండి పట్టుకొని కూర్చుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంటే నాతో తాళి కట్టించుకొని మెట్టలు పెట్టించుకొని గాజులు పెట్టించుకుంటుంది అనుకుంటున్నావా అని శ్రీను గట్టిగా అరుస్తూ ఉంటే వెంకట్రావు అలా చూస్తూ ఉంటాడు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.